ఆవులు మరియు గేదెలలో వచ్చే మిల్క్ ఫీవర్ లేదా హైపోకాల్సిమియా గురించి తెలుసుకుందాం. ఈనిన వెంటనే పాలు మరియు జున్నుపాలు ఉత్పత్తికి ఎక్కువ కాల్షియం అవసరమవుతుంది. దీనివల్ల రక్తంలో కాల్షియం స్థాయిలు అకస్మాత్తుగా పడిపోతాయి. దీని మొదటి దశలో పశువులు ఆకలి లేకుండా, కండరాలు వణుకుతూ మరియు స్థిరంగా నిలబడలేక ఇబ్బంది పడతాయి. రెండవ దశలో పశువు కూలబడిపోయి తన తలను డొక్కలోకి మడుచుకుంటుంది, ముక్కు పొడిబారుతుంది మరియు శరీర ఉష్ణోగ్రత పడిపోతుంది. మూడవ దశ అత్యంత ప్రమాదకరం. పశువు పూర్తిగా పడిపోయి కండరాలు పక్షవాతానికి గురై కోమాలోకి వెళ్లవచ్చు. దీనికి తక్షణ చికిత్సగా కాల్షియం బోరోగ్లూకోనేట్ ద్రావణాన్ని నరాల ద్వారా చాలా నెమ్మదిగా ఎక్కించాలి. పశువైద్యుని సంప్రదించడం తప్పనిసరి. దీనిని నివారించడానికి చూడి సమయంలో నెగటివ్ డీసీఏడి డీకార్డ్ ఆహారం ఇవ్వాలి. ఇది ఎముకల నుండి కాల్షియం అవసరమైనప్పుడు త్వరగా విడుదలయ్యేలా చేస్తుంది. ఈనే సమయంలో మరియు ఆ తర్వాత 24 గంటలకు ఓరల్ కాల్షియం సప్లిమెంట్స్ లేదా బోలస్ ఇవ్వడం ద్వారా దీనిని అరికట్టవచ్చు. సరైన జాగ్రత్తలు మరియు పోషణతో మిల్క్ ఫీవర్ను సులభంగా జయించవచ్చు. మీ పశువులను కాపాడుకోండి.